Welcome to 24 Technologies. Our today's topic is Access Logs. Access Log in S3 bucket. మన దగ్గర ఇప్పుడు మల్టిపుల్ బకెట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం. వాటికి సంబంధించిన లాగ్స్ అనేటివి మనం చెక్ చేసుకోవడానికి అండ్ ఏ టైంలో ఎవరు ఎక్కడ యూజ్ చేశారు అని చెప్పేసి చూసుకోవడానికి మనము యాక్సెస్ లాగ్స్ను మనము యూజ్ చేస్తాం. యాక్సెస్ లాగ్స్ దాంట్లోనే ఆఫ్ ద మీనింగ్ ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐల్ క్రియేట్ వన్ మై సోర్స్ బకెట్. మీరు ఏ బకెట్ అయినా తీసుకోవచ్చు. ఒక బకెట్ని నేను క్రియేట్ చేసుకుంటున్నా, రఘువీర్ సోర్స్ అని చెప్పేసి దీనికి సోర్స్ న్యూ అని చెప్పేసి ఏదో నేమ్ ఇచ్చుకున్నా. అండ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఐ విల్ డూ, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ బకెట్, దిస్ మై సోర్స్ బకెట్. ఈ సోర్స్ బకెట్ దిస్ ఇస్ మై సోర్స్ బకెట్. అండ్ ఇంకొకటి యాక్సెస్ లాగ్స్ కోసం ఇంకొక బకెట్ను క్రియేట్ చేస్తా, రఘువీర్ యాక్సెస్ లాగ్స్. మనం క్రియేట్ చేసినంత మాత్రాన బై డిఫాల్ట్ అదేం వర్క్ కాదు. మనం ఏం చేయాలి, ఆ రెండింటికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఎనీ ఐడియా? నా సోర్స్ బకెట్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళి నేను పర్మిషన్స్ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత బకెట్ వర్షనింగ్, ఓకే, ఏబిఎస్సి నాట్ దిస్ వన్, ట్యాగ్స్ నాట్ దిస్ వన్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ నాట్ దిస్ వన్, ఇంటెలిజెంట్ టైరింగ్ నాట్ దిస్ వన్, యాక్సెస్ సర్వర్ యాక్సెస్ లాగింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది డిజేబుల్లో. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఎక్కడ ది నీ ఏ బకెట్లో నువ్వు లాగ్స్ని చూసుకోవాలనుకుంటున్నావు దాన్ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. ఎడిట్ ఆప్షన్ అండ్ ఎనేబుల్. ఇక్కడ డిజేబుల్ ఉన్నప్పుడు నీకు ఏం అడగలేదు, ఎనేబుల్కి వచ్చిన తర్వాత అడిగింది. అంటే డెస్టినేషన్ పాయింట్, ఎండ్ పాయింట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. స్పెసిఫై డెస్టినేషన్ బకెట్ ఇన్ యుఎస్ ఈస్ట్ నార్త్. ఇది రీజియన్ స్పెసిఫిక్ ఏం కాదు, ఇది నార్త్ వర్జీనియా, నేను అక్కడ ఉన్నాను కాబట్టి చూపిస్తుంది. బట్ డెస్టినేషన్ బకెట్ ఏదైతే ఉందో యాక్సిస్ లాగ్స్ నువ్వు చూసుకోవడానికి అక్కడ నేను దానికి సంబంధించిన డెస్టినేషన్ ఇవ్వాలి. ఎస్, ఓకే. ఇక్కడ మీకు తెలిస్తే టైప్ చేయండి, ఆర్ ఎల్స్ బ్రౌజ్లోకి వెళ్ళి నేను దీనికోసం ఏది యాక్సిస్ లాగ్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా, డెస్టినేషన్ ఇక్కడికి వెళ్ళాలి అని చూస్ డెస్టినేషన్. డన్. ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఇంకా డెస్టినేషన్ ప్రిఫిక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కావాలనుకుంటే మీరు లాగ్స్ లేకపోతే రఘువీర్ లాగ్స్ ఈ రకంగా మనము డెస్టినేషన్ ప్రిఫిక్స్ కూడా మనము ఇచ్చుకోవచ్చు పాతలో. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఏం అవసరం లేదు, నాకు ఇది సరిపోతుంది. డెస్టినేషన్ బకెట్ నేమ్ అండ్ డెస్టినేషన్ ప్రిఫిక్స్ నాకేం అవసరం లేదు. అండ్ ఇక్కడ లాగ్ ఆబ్జెక్ట్ కీ ఫార్మాట్ మీకు ఏ టైప్లో కావాలి, లాగ్ ఆబ్జెక్ట్కి కీ ఫార్మాట్. ఇక్కడ చూసిన ఇదేది డెస్టినేషన్ ప్రిఫిక్స్ ఇయర్ మంత్, సారీ, ఇయర్ మంత్ డేట్ హవర్స్ మినిట్స్ సెకండ్స్ యూనిక్ స్ట్రింగ్ ఈ రకంగా. లేదు డెస్టినేషన్ ప్రిఫిక్స్ ఈ రకంగా నాకు ఉండాలి, సోర్స్ బకెట్ అండ్ సోర్స్ రీజియన్ అని చెప్పేసి ఇవి కావాలనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ ఈవెంట్ టైమ్స్ S3 ఈవెంట్ టైం అండ్ లాగ్ ఫైల్ డెలివరీ టైం, ఇవి మనకు ఈ రెండు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఏదన్నా కావాలనుకుంటే ఇక్కడ చదవండి. వాట్ ఇట్ ఈస్ ద ఇయర్ మంత్ అండ్ డే విల్ బి బేస్డ్ ఆన్ ది టైమ్ స్టాంప్ ఆఫ్ ది S3 బకెట్ ఇన్ ద ఫైల్ దట్ బీన్ డెలివర్డ్. ఓకే, నాకు ఇవేం అవసరం లేదు. ఐ గో విత్ డిఫాల్ట్ వన్, ఏది డెస్టినేషన్ యూనిక్ స్ట్రింగ్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. డన్. యూనిక్ స్ట్రింగ్ ఏ రకంగా ఉంటుందంటే 2026-7-01, అంటే ఈ రకంగా నాకు, అంటే 10 అవర్స్ 12 మినిట్స్ 56 సెకండ్స్ ఈ రకంగా నాకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. జస్ట్ సేవ్ చేంజెస్. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా నేను ఎక్కడ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి. నేను నా సోర్స్ దాంట్లో, అంటే నేను ఏ బకెట్ అయితే ఒక బకెట్కు నాకు మెయిన్ బకెట్ అనుకుందాము, దీనికి సంబంధించిన లాగ్స్ వేరే దాంట్లో యాడ్ అవుతూ ఉండాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్. కాబట్టి నేను ఇక్కడ వేర్ ఇట్ ఈస్ ఇక్కడికి వెళ్ళి యాక్సిస్ లాగ్స్ నేను ఏదైతే ఇచ్చానో డెస్టినేషన్ బకెట్ నేమో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఎక్కడ ఇచ్చారని చెప్పేసి మనం చెక్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. తర్వాత లాగ్స్ వేరే దానికి నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అన్నా కూడా, అంటే నాకు ఈ లాగ్స్ కోసం క్రియేట్ చేసిన బకెట్ ఇప్పుడు ఈ బకెట్ కాకుండా ఇంకొక బకెట్ను నేను చేంజ్ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు కూడా యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. డన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఫైల్ను అప్లోడ్ చేస్తాను. ఎక్కడ, దిస్ ఈజ్ మై సోర్స్ బకెట్ అమ్మా, సోర్స్ బకెట్లో నేను ఒక ఫైల్ను అప్లోడ్ చేస్తున్నాను. డన్. యాడ్ ఫైల్, దిస్ వన్, యాడ్, అప్లోడ్. ఇంకా నేనేం చేయట్లేదు, జస్ట్ అప్లోడ్ చేశాను ఫైల్. దీనికి సంబంధించి నేను ఇక్కడ అప్లోడ్ చేశాను కదా, ఇది అప్లోడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నా బకెట్ ఏది, దీనికి సంబంధించిన లాగ్స్ ఎక్కడికి వెళ్ళాలి నాకు,
జనరల్ పర్పస్ బకెట్లో యాక్సెస్ లాక్స్ కోసం ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా. రైట్. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటాను. దట్ ఈస్ ద బెస్ట్. వేర్ ఇట్ ఈస్ దిస్ వన్ అండ్ మై సోర్స్ న్యూ. ఇక్కడ ఒక ఫైల్ అప్లోడ్ చేశాను కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. జస్ట్ ఓపెన్. ఓపెన్ చేశాను కదా, సేమ్ ఇదే ఏదైతే ఉందో నేను ఇక్కడ దిస్ ఈజ్ మై యాక్సెస్ లాగ్స్ దీనికి మ్యాప్ చేసుకున్నాను కదా నేను. టైం స్టాంప్ మొత్తం నాకు కావాలి, ఏ టైంలో ఎప్పుడు అని చెప్పేసి. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్స్ చూస్తే ఏవీ లేవు. బట్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన మాత్రాన ఇక్కడ లోడింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి వస్తుంది కానీ బట్ ఇమ్మీడియట్గా ఇది రాదు. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour 2 hours 3 hours కూడా లాక్స్ను, అంటే వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నువ్వు అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో జస్ట్ ఒకసారి చేసేసి ఇది వదిలిపెట్టండి. ఒక చిన్న సైజ్ ఏదన్నా ఇమేజ్ తీసుకొని దాన్ని ఇక్కడ మీ సోర్స్ బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఎప్పుడన్నా మీకు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో ఒకసారి లాగ్స్లోకి వచ్చి ఇక్కడ లాగ్స్లో మీకు ఏం ఆపరేషన్స్ జరిగింది ఎక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ లాగ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్లో చూద్దాం. పర్మిషన్స్లో పర్మిషన్స్ కాదు, ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్లో ఇక్కడ ఏముంది, వేర్ ఇట్ ఈస్ పర్మిషన్స్లో చూస్తే నా యాక్సెస్ పాలసీని చూద్దాం. ఇక్కడ చూడండి, బకెట్ పాలసీలో బకెట్ పాలసీ ఎక్కడ మీరు ఎక్కడ నోటిఫికేషన్స్ దాంట్లో ఏది మీ సోర్స్ బకెట్లో మీరు ఏం చేశారు, నోటిఫికేషన్స్ని యాడ్ చేసినారు కదా. ఇక్కడ మీరు చూడండి వర్షన్ దిస్ వన్ అండ్ ఆటో జెన్ పాలసీ ఒకటి పాలసీ జనరేట్ అయింది. ఏమని జనరేట్ అయింది, ఇక్కడ లాగింగ్ S3 అమెజాన్ AWS.com సర్వీస్ ఈడి వరకు ఓకే. పుట్ ఆబ్జెక్ట్ S3 అండ్ లాగ్స్ అనేది ఇది చూడండి. ఇక్కడ ARN ఇక్కడ మీ రిసోర్స్ ఏది, రఘువీర్ యాక్సెస్ లాగ్స్ అనే దాంట్లో స్ట్రింగ్ ఈక్వల్స్ అండ్ సోర్స్ అకౌంట్ వచ్చేసి దిస్ వన్. ఈ రకంగా నాకు ఈ పాలసీ నాకు ఎక్కడ నేను చూస్తున్నాను, లాగ్స్లో చూస్తున్నాను. ఎక్కడ నేను కానీ ఈ ఈ లాగ్స్లో నేను ఇక్కడ యాడ్ చేశాను పాలసీని లేదు. నేను ఎక్కడ యాడ్ చేశాను, నా నా సోర్స్ దాంట్లో. ఇక్కడ సోర్స్ దాంట్లో ఒకసారి చూద్దాం. సోర్స్ దాంట్లో పర్మిషన్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఏమన్నా కనిపిస్తుందా, నో రైట్. ఇక్కడ నాకేం కనిపించట్లేదు. బట్ నాకు ఎక్కడ కనిపిస్తోంది ఇది, యాక్సిస్ లాగ్ దాంట్లో పర్మిషన్స్లో చూస్తే నాకు ఇక్కడ పాలసీ జనరేట్ అయింది. నేను మాన్యువల్గా ఇక్కడ ఏం చేయలేదు. లాగ్స్ దాంట్లో నేను ఆపరేషన్స్ ఎక్కడ చేశాను, సోర్స్ దాంట్లో చేశాను. ఇక్కడ ఇక్కడ చేశాను. ఇక్కడ ఇక్కడ బకెట్ పాలసీని నేను ఎక్కడ యాడ్ చేశా, లైక్ ఫ్రమ్ వేర్, ఫ్రమ్ హియర్. ఇక్కడ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, నా లాగ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ ఏమైనా రిఫ్రెష్ చేస్తాం. ఇఫ్ మనకి ఏమన్నా లక్ ఉంటే ఆబ్జెక్ట్స్లో ఏమన్నా వచ్చిందేమో చూద్దాం. యాక్సిస్ లాగ్స్లో ఎనీ నో. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours. మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది క్రియేట్ చేసుకొని తర్వాత ఒక 1 hour తర్వాతనో 2 hours తర్వాతనో ఒకసారి లాగ్స్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్నారంటే దానికి సంబంధించిన మీ అక్కడ ఓపెన్ చేసింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ ఇమేజ్ని కూడా ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఏదైతే అప్లోడ్ చేశారో జేపెగ్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా రాదు. ఏమొస్తుంది అంటే మీ టైం స్టాంప్ ఎవరు ఓపెన్ చేశారు, ఎక్కడ నుండి ఓపెన్ చేశారు, ఏ టైం, ఏ సెకండ్స్, ఎప్పుడు, ఏ మంత్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఒకసారి ప్రాపర్గా చూసినారంటే మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ అవర్ యాక్సెస్ లాగ్స్. అంటే ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎక్కడ నుండి చేస్తున్నారు, ఏ టైంలో చేసినారు అని చెప్పేసి మనకు డేటా ఉండాలి కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అవి తెలుసుకోవడానికి నేను దానికోసం ఒక డెడికేటెడ్ S3 బకెట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. దట్స్ ఇట్. ఇది యాక్సెస్ లాగ్ ల్యాబ్. అండ్ ఇప్పుడు ఈ దిస్ వన్ మనం ఏం చేయాలి, సోర్స్ దాంట్లో ఒకటి ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్. ఎందుకంటే డిలీట్ చేయకపోతే కాస్ట్ పడుతుంది కదా, దట్ ఈస్ వై. మీరు మాత్రం అప్పుడే డిలీట్ చేయకండి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇట్ విల్ టేక్ కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 2 hours మీరు క్రియేట్ చేసి ఆ తర్వాత చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పింగ్ మీ, ఫీల్ ఫ్రీ. ఓకే, చేయాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. యూ కెన్ పింగ్ మీ డైరెక్ట్లీ. రైట్. థ్యాంక్స్ అమ్మా. నేను ఇవి డిలీట్ చేసి సెషన్ ఎండ్ చేస్తాను. కొద్దిగా చదువుకోవడం పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి, టైం పాస్ చేయకండి ప్లీజ్.
ఓకే. మీకోసమే చెప్పేది.